జీఎస్టీ ప్రభావం దవాఖానలో మెడిసిన్ పైన కూడా పడుతుంది. ఎమర్జెన్సీ మెడిసిన్, ఎక్కువ కాలం వాడే మందుల రేట్ల మీద పన్నులు భారీగా పెరగబోతున్నాయి. దీంతోనే దవాఖానల పరీక్షలు, చికిత్స ఛార్జీలు పెంచుకోక తప్పదని హాస్పిటల్ యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రభావం ఫైనల్ గా రోగుల మీదే పడే అవకాశం ఉంది. రేపటి నుంచి జీఎస్టీ అమలు కానుంది. మిగిలిన రంగాల మీద దీని ప్రభావం పడ్డట్టే మెడికల్ హెల్త్ రంగం మీద కూడా పడుతోంది. రోగాన్ని బట్టి వాడే మందుల లెక్కనే ఒక్కో మందుకు ఒక్కో రకంగా జీఎస్టీ అమలు కానుంది. హార్మోన్లు, ఐరన్ టాబ్లెట్ల మీద ట్యాక్స్ లేదు. ఇన్సులిన్ మీద 5% ట్యాక్స్ పడుతోంది. బీపీ, షుగర్ లాంటి జబ్బులకు వాడే మందులకు 5 నుంచి 18% వరకు, మిగిలిన మెడిసిన్ మీద 5 నుంచి 12% వరకు ట్యాక్స్ పడనుంది. ఇది రోగుల మీద తీవ్ర ప్రభావం చూపించబోతోంది. కొత్త రూల్స్ మీద వ్యాపారులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ప్రస్తుతం జీఎస్టీ ప్రభావం అనేది మెడికల్ షాప్స్ మీద, మెడిసిన్ మీద చాలా ప్రభావం కలుగుతున్నది. ఎందుకంటే సిన్స్ ఒక నెల రోజుల నుంచి ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా సరిగా స్టాక్స్ తెప్పేయట్లేదు. జూలై 1 నుంచి ఈ జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ కాబోతుంది. కావున దాంతో కొన్ని రేట్స్ పెరిగే అవకాశం మాత్రం ఉన్నది. 100% దీనివల్ల కొంత రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉన్నది. ట్రీట్మెంట్ కోసం దవాఖానలకు పోయేటోళ్లకు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి మీద కూడా జీఎస్టీ ఎఫెక్ట్ ఉండడంతో చికిత్స మీద భారం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రభావంతో మెడికల్ టెస్టులు, చికిత్స ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. దవాఖానలల్లో చికిత్సకు వాడే పరికరాల ఖర్చు కూడా పెరగనుంది. ఈ మొత్తాన్ని ఏదో ఒక రూపంలో పేషెంట్ల దగ్గర నుంచి హాస్పిటళ్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది. ఇయే కాక నీడిల్, సిరంజితో పాటు రకరకాల డ్రగ్స్ మీద ట్యాక్స్ కొద్ది మొత్తంలో పెరుగుతుంది. ఈ భారం కూడా పేషెంట్ల మీదనే పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. దాని మీద జీఎస్టీ ఎఫెక్ట్ తప్పకుండా ఉండబోతుంది. డే టు డే నీడ్స్ ఉంటాయి హాస్పిటల్లో. నీడిల్స్, డిస్పోజబుల్ సిరెంజెస్, డ్రెస్సింగ్ మెటీరియల్, కాటన్ కావచ్చు, బ్యాండేజెస్ కావచ్చు, సర్జీ ప్యాడ్స్ అని అంటాము, డిస్పోజబుల్ ఐటమ్స్ ఉంటాయి. ఇవే కాకుండా ప్లాస్టర్స్ ఉంటాయి. ఆ ప్లాస్టర్స్లో థిన్ వెరైటీ పేపరీ ప్లాస్టర్స్ అంటాము, అడిసివ్ ప్లాస్టర్స్ అంటాము. ఇవన్నీ కూడా మనకు డైలీ గూడ్స్ కింద మనకు యూజ్ అవుతాయి. ఇప్పుడు ఏవైతే వ్యాట్ ప్రకారంగా 4 నుంచి 5% ఉందో అది హైక్ జరగబోతుంది. వాటి రేట్లను కలుపుకొని మనము పేషెంట్లకు బిల్ చేయాల్సిన అవసరం వస్తుంది. దీని ఇంపాక్ట్ తప్పకుండా సమాజం మీద ఉంటుంది. ఓ దిక్కు పేషెంట్ల మీద భారం ఖాయంగా కనిపిస్తుంటే, ఇంకో దిక్కు కొన్ని ఫార్మా కంపెనీలు స్టాక్ మార్కెట్లకు పంపుతలేవని కొందరు అంటున్నారు. జీఎస్టీ ఎఫెక్టుతో రేట్లు పెంచి లాభం పొందాలన్నదే కంపెనీ ఆలోచనగా తెలుస్తుంది.